హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, సింపుల్గా చెప్పాలంటే మరి వైఎస్ఆర్ హెల్త్ సైన్సెస్ నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలామందికి క్రేజీ అండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం అంటే. మనం ఏబిపిఎస్ ద్వారా ఏ విధంగా అయితే మనకు రిక్రూట్ చేస్తున్నారో అదేవిధంగా మనకు వైఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి మరి ఈ జూనియర్ స్టూడెంట్కి రావడం జరిగింది. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ, మంచి బేసిక్ పే, దాదాపు 25,000 చేంజ్ ఉంది. అంటే స్టార్టింగ్ సాలరీ మీకు 40+ రావచ్చు అండి. సో మంచి ఉద్యోగాలు, మరి డిగ్రీ అందులో అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. చూడండి, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఇక్కడ స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అన్నారు. స్టెప్ 2లో ఫీ పేమెంట్ స్టాటస్ అన్నారు. స్టెప్ 3లో ఫిల్ అప్లికేషన్ ఫాము. స్టెప్ 4లో డౌన్లోడ్ అప్లికేషను. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ చూసుకోండి. మనకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసింది January 12th అండి. 4 days అవుతుంది మనకు వచ్చేసి. లాస్ట్ డేట్ ఫీ పేమెంట్ ఎప్పుడు అండి? January 31st వరకు ఉంది. ఆన్లైన్లో అప్లై మాత్రము అంటే January 31st మనం కనుక ఆన్లైన్లో ఫీ పేమెంట్ కంప్లీట్ చేసి ఉంటే కనుక రిమైనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది February 1st వరకు కంప్లీట్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి January 31st. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది, ఒకసారి చూద్దాము. డైరెక్ట్ క్లిక్ ఇచ్చే ఓపెన్, ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ నెంబర్ 22/MII ఇక్కడ చూడండి 2003 ఇచ్చారు కండి. మొత్తం కూడా లాస్ట్ డేటు మొత్తానికి అప్లికేషన్కు ఫీ పేమెంట్ ఏమో 31/1/2024. ఆన్లైన్లో అప్లికేషన్కి అయితేనేమో February 1st వరకు ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తం జూనియర్ అసిస్టెంట్ 20 వేకెన్సీ అయితే ఉన్నాయండి. మంచి పోస్టులు. అందులో ఓసీకి 9 ఉన్నాయి, BCA 2, BCB 1, BCD 2, BCE 1, EWS 2, SC వాళ్ళకు 3 ఉన్నాయి. సో ఇందులో ST వాళ్ళకు లేవండి. ఓపెన్లో అప్లై చేస్తాం అనుకుంటే చేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. సో ST వాళ్ళు లేకపోయినా ఓపెన్లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనం చూసినట్టయితే ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కొంచెం చూసినట్లయితే మనకి స్కేల్ ఆఫ్ పే ఇక్కడ చూడండి ఒకసారి. స్కేల్ ఆఫ్ పే ఎంత ఉందండి? 25,220 రూపీస్ ఉంది. అంటే మనకు ఇది బేసిక్ పే అండి స్టార్టింగ్. సో దీనికి మనకు ఇంకా హౌస్ రెంట్ అలవెన్స్, టీఏ, డిఏ మొత్తం కలుపుకుంటే సుమారుగా మనకు 40+ అయితే మనకు సాలరీ రావచ్చు అండి. మంచి ఆపర్చునిటీ. స్టార్టింగ్ సాలరీ అంటే 40 to 50, నియర్లీ 50 వరకు ఉండొచ్చు. ఇక ఏజ్ ఇక్కడ ఎంత ఇచ్చారంటే 18 years కంప్లీట్ అయి ఉండాలి, 40 years బిలో ఉండాలని చెప్పి అన్నారు. సేమ్ అదే టైంలో SC, ST, BC, EWS వాళ్ళకు 5 years ఎగ్జామ్ ఇచ్చారు. అంటే 47 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే PH వాళ్ళకైతేనేమో 52 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ వాట్ ఎవర్. తర్వాత ఇక ఫీ చూడండి. ఇక్కడ SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PH వీళ్ళకి 750 రూపీస్ ఉంది. మిగతా అందరికి కూడా 59 రూపీస్ అయితే ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పేమెంట్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి. చూసుకోండి ఒకసారి. ఇంకా మనము అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 100 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. చూసుకోండి, అందుకే జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. జూనియర్ అసిస్టెంట్ మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ, అంటే BA, BCom, BSc, BBA, BCA, బీటెక్, B.Pharmacy ఇంకా ఏది ఉన్నా కూడా సో మీకు డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను. ఇవంతా ఇన్స్ట్రక్షన్స్ అండి, మీకు ఓపిక ఉంటే చదవండి ఒకసారి. ఇంకా చూసినట్లయితే మనకు సిలబస్ విడుదల లాస్ట్లో సిలబస్ చూడండి ఒకసారి. స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఇచ్చారు. మనకు పేపర్ 1లో వచ్చి అంటే ప్రిలిమినరీ పేపర్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 minutes. సో దీనికి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తేనే పెట్టండి, లేకపోతే నెగిటివ్ మార్క్స్ చాలా పోతాయి. చూసుకోండి. అదేవిధంగా మెయిన్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో మెయిన్స్లో ఫస్ట్ ప్రిలిమినరీ 1 పేపర్ ఉంది, మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. సో మొత్తానికి ఇక్కడ 150, 150, 150, సో 300 మార్క్స్ ఉంటాయి ఇక్కడ మెయిన్స్లో. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్త పెట్టడం ఇంపార్టెంట్ అండి.
తర్వాత ఇదంతా కూడా సిలబస్ ఇచ్చారు ఇక్కడ ఏమేమి చదువుకోవాలని చెప్పేసి. సేమ్ మనం గ్రూప్ 2లో లేకపోతే గ్రూప్ 3లో జూనియర్ అసిస్టెంట్ ఏ విధంగా అయితే వేకెన్సీ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే సిలబస్ ఉంటుంది, పెద్ద తేడా ఏం లేదండి. సో మీరు అక్కడ ఎవరైనా సరే ఏపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని కూడా అప్లై చేసుకోవడం బెటర్ అండి, మంచి ఆపర్చునిటీ ఇది. కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు. లాస్ట్కి మనకి స్కిల్ టెస్ట్ ఉంటుందండి, అది కూడా అసలు చూద్దాం సిలబస్ ఏమి ఇచ్చారు అనేది. చూడండి, స్కీమ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫెషన్ అంటే లాస్ట్కు ప్రిలిమ్స్ మెయిన్స్ అయిన తర్వాత మీకు ఇది జస్ట్ ఏంటంటే మీకు మెరిట్ వచ్చేసి ప్రిలిమ్స్ మెయిన్స్ని బట్టే ఉంటుంది. ఇక్కడ మరి ప్రిలిమినరీ వచ్చేసి జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ ఉంటుంది, ఇది కూడా లాస్ట్ క్వాలిఫైయింగ్ లాగే మీ మెయిన్ స్కోర్ని బట్టే మీకు ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టు ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ మొత్తం 60 మినిట్స్లో ఉంటుంది, 100 మార్కులు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 30 మార్క్స్ రావాలి క్వాలిఫైయింగ్కి, బీసీ వాళ్ళకి 35, ఓసీ వాళ్ళకి 40 అండి. ఇక్కడ సిలబస్ ఇచ్చారు చూసుకోండి ఒకసారి, ఇది పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి. సో ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. సో అప్లికెంట్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి ప్రకారం మన నేము, జెండరు, ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్టార్ మార్క్ ఉన్నవన్నీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందని, లేకపోతే మీ యొక్క ఫీ పేమెంట్ కాదు, రిజిస్ట్రేషన్ కూడా కాదండి. సో మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సోషల్ స్టాటస్, తర్వాత ఏబిపిఎస్సి ఓటీపీఆర్ నెంబర్ చూసారండి, దీనికి లింక్ చేశారు మనకి. అంటే మీకు ఉందా లేదని అడుగుతున్నారు, ఉంటే ఎస్ అని ఇచ్చేసి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, లేకుంటే నో అని పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీఆర్ నెంబరు, తర్వాత బిలాంగ్ టు క్రిమి లేయర్ ఎస్ఆర్ నో పెట్టండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మేనా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవునా కాదా, అంటే మనకు తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాన్ లోకల్ కింద. సో ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ స్టెప్ 2లో ఫీ పేమెంట్ స్టాటస్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు లేదంటే ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీరు పేమెంట్ కంప్లీట్ చేయవచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఫిల్ అప్లికేషన్ ఫామ్ కానీ ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్లో మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆధార్ నెంబరు, క్యాప్చా ఎంటర్ చేసి డీటెయిల్స్ షో చేస్తుంది. ఫిల్ చేయవచ్చు అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా. సో లాస్ట్ చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి లేదా ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే డౌన్లోడ్ అయిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి కంప్లీట్ అయిన తర్వాత. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉందండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇది యూజర్ మాన్యువల్. ఇది దీన్ని చూసుకొని మీరు ఈజీగా పక్కన మరి దీన్ని పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు చూసుకుంటూ. చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్, ఇది క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇంత చూపించినట్టుగా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగా లేకపోతే డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా అనేది ఇక్కడ సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. పే నవర్ని క్లిక్ చేస్తే లాస్ట్కి మీ ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ అయిపోతుంది. పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ షో చేస్తుంది, ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత ఫీ పేమెంట్ స్టాటస్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ నేమ్ ఎన్ని డీటెయిల్స్ వస్తాయండి పేమెంట్ రిసిప్ట్లో ప్రింట్ తీసుకునేటప్పుడు. ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంతకు చూపించినట్టుగా ఇది ఓపెన్ అవుతుంది కదండి. ఇక్కడ ఈ విధంగా షో చేస్తుంది. ఇక్కడ మీ పర్సెంటేజ్ అని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఏమన్నా ఉన్నట్లయితే. చూడండి ఇవన్నీ అయిన తర్వాత ఈ మీరు 4th నుంచి 10th ఎక్కడ చదివారు, రెగ్యులరా లేకుంటే ప్రైవేటా అనేది మొత్తం ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్, డిగ్రీ డీటెయిల్స్, పీజీ ఉంటే పీజీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రిఫర్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ అనేది 3 ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా మీ ఫోటో, తర్వాత గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు, సిగ్నేచరు, ఆధార్ కార్డు, తర్వాత సోషల్ స్టాటస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత పిహెచ్ సర్టిఫికేటు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మళ్ళీ నాన్ క్రిమినల్ మొత్తం స్కాన్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ప్రివ్యూ అని షో చేస్తే మనకి ఈ విధంగా షో చేస్తుందండి. తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈ విధంగా మనకైతే అప్లికేషన్ డైరెక్ట్ ఫైనల్గా వస్తుందండి. చూసుకోండి ఒకసారి. ఇక్కడ క్లిక్ హియర్ టు ఎడిట్ అని కరెక్షన్స్, ఇది మనం కనుక యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా చూడండి ఇక్కడ అది ఇంకా పెట్టలేదు, అప్లికేషన్లో పెడతారు. సో అప్పుడు మీరు ఖచ్చితంగా 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి ఎడిట్ చేసుకోవడానికి, చేంజ్ చేసుకోవడానికి. కాబట్టి ముందే జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.